రివర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు. ముకుందా జ్యువెలర్స్. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ మేమే పెద్దపీట వేస్తున్నామని చెప్తుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? మనం ఒకసారి హిస్టరీ చెక్ చేసినట్టయితే 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఈ దేశానికి అత్యధిక కాలం పరిపాలన చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి 1947 నుంచి ఈరోజు 2025 వరకు కూడా ఏ పార్టీ ఎక్కువ మోసం చేసింది ఈ భారతదేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రం అంటే అది ఎవరిని అడిగినా చెప్తారంటే అది కాంగ్రెస్ పార్టీ అని. ఇంకొక బెస్ట్ అది గతం అనుకుందాం కోసేపు. ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్, కరెంట్ ఎగ్జాంపుల్ చెప్తా. రేవంత్ రెడ్డికి నిజంగానే బీసీలకు న్యాయం చేయాలనే ఒకటి చిత్తశుద్ధి ఉంటే ఆయన క్యాబినెట్ మినిస్టర్లో బీసీలకి ఎంతమంది మంత్రులుగా తీసుకురు. దానికైతే ఏ చట్టం అడ్డు రాదు, ఏ కోర్టు అడ్డుపడదు. ఆయన యొక్క వింగిత జ్ఞానంతో, విచక్షణ జ్ఞానంతో ఎవరికి కేవాలంటే వాళ్ళకి ఇవ్వచ్చు. నిజంగా ఆయనకు బీసీలకు ప్రేమ ఉంటే మరి మంత్రివర్గంలో ఆ యొక్క జనాభా ప్రాతిపదికన మంత్రివర్గం తీసుకోవచ్చు కదా బీసీలని. ఎందుకు తీసుకోలేదు? నెంబర్ 2 పాయింట్, ఈ కార్పొరేషన్ చైర్మన్లు దాదాపుగా 150 కార్పొరేషన్ చైర్మన్లు ఉంటాయండి ఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినా. మరి దాదాపుగా అన్ని కార్పొరేషన్ చైర్మన్లు దాదాపుగా 170 నుంచి 100 కార్పొరేషన్ చైర్మన్లు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఫుల్ఫిల్ చేయడం జరిగింది. మరి దాంట్లో బీసీలకు ఎన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండు? అది ఆయన చేతుల పని కదండి. ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు. ఆయన చేతుల పని, ఆయన చేయదలసినటువంటి పని ఆయన చేయకుండా ఉట్టిగా బట్టగాల్చి మీదేసినట్టు ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద బట్టగాల్చి మీదేసి ఆయనకు రేవంత్ రెడ్డి గారికి ఆయన బ్లడ్లోనే లేదు బీసీలకు న్యాయం చేయాలని. అది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ అలర్ట్ చేస్తామని చెప్పారు. మరి బడ్జెట్ ఏ డిపార్ట్మెంట్కు ఎంత అలర్ట్ చేయాలనేది ఒక ఇంగిత జ్ఞానం ముఖ్యమంత్రి గారి చేతిలో అయితే ఉంటుంది కదా. మరి ఇప్పటి వరకు 3 బడ్జెట్లు పెట్టిండు. ఎన్ని బడ్జెట్లలో బీసీలకు ఎంత అమౌంట్ కేటాయించిండు? ఇంతవరకు 8,000 కోట్లకు లోపే బీసీలకు బడ్జెట్లో కేటాయించిన తప్పిస్తే అంతకు మించి బడ్జెట్ కేటాయించలేదు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకో మాట కూడా చెప్పిండు, మేము గవర్నమెంట్ కాంట్రాక్ట్లలో మేము బీసీలకు 42% ఇస్తామని చెప్పిండు. మరి ఎన్ని జీవోలు ఇచ్చిండు, ఎన్ని డిపార్ట్మెంట్లు 42% రిజర్వేషన్? అంటే దీన్ని బట్టి అసలు ద్రోహి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు మోసం చేసిన ద్రోహి ఎవరంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారిది మాది పక్కపక్కల గ్రామం అండి. మాది కల్లకుర్తి కాన్స్టిట్యున్సీ, ఆయనది కూడా కల్లకుర్తి కాన్స్టిట్యున్సీ పక్కల కొండారెడ్డిపల్లి, మాది గాజర గ్రామం. పక్కపక్కల విలేజ్ ఒకటే మండలం. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో బీసీలకు ద్రోహం చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి గారు. అంటారు అంటేసి అన్నం పెట్టి లాక్కుంటున్నాడు అంట ఆయన. నువ్వు అంటే వేయకుండా అన్నం పెట్టిన ఆకలితో వస్తాం, కానీ అవమానించినట్టే కదా. రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్తాడు, ఆయన మనసులతో కోట్ల కేసు వేపిస్తాడు. అది ఆయనకు జీవో ఇచ్చినప్పుడే తెలుసు ఈ యొక్క జీవో నిలబడదు, ఈ యొక్క ఎలక్షన్ జరగదు. రేవంత్ రెడ్డి గారి ఇంటెన్షన్ ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్ జరగొద్దు. లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుద్ది. కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో తుడిచిపెట్టుకొని పోతుంది. మనం ఇచ్చిన హామీలు ఒకటి ఈరోజు ఏం చేయట్లేదు. కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకొని పోతే నా ముఖ్యమంత్రి పదవికి ఎసరు వస్తుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక గేమ్ ఆడుతున్నాడు పెద్ద. తప్పిస్తే ఆయన చేసింది అయితే ఏం లేదండి. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 years కావస్తుంది. 2 yearsలో బీసీ టాపిక్ ఇప్పుడే రావడానికి గల కారణం ఏమేమి ఉంటుంది అనుకుంటున్నారు? ఏంటికి ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు బీసీ సమాజం 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని పరిపాలన చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా భారతదేశంలో రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి రావాలంటే ఈ 78 ఏళ్ళ 80 ఏళ్ళ హిస్టరీలో స్వతంత్ర భారతదేశంలో మనం ఎవరికైనా ద్రోహం చేసినామంటే మేజర్గా బీసీలకు మనం ద్రోహం చేసినాము. కాబట్టి ఈరోజు బీసీలు మనల్ని అవాయిడ్ చేసి బీజేపీ వైపు ఇంకో విధంగా లోకల్ పార్టీల వైపు వెళ్తూ ఉన్నారు. మనం రేపు అధికారంలోకి రావాలంటే మనకు వేరే ఏజెండానే లేదు. బీసీలన్నీ మనం సైడ్ తిప్పుకుంటే తప్ప రేపు మనం అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే ఒక కాన్సెప్ట్తో ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంతా మేము బీసీలకు మేము వాళ్ళ జనాభా ప్రాతిపాదికన మేము సీట్లు ఇస్తాం అది మాయమాటలు చెప్పి ఈరోజు చేయడం జరిగింది. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మరి బీసీలకు ఆయనకు ఏదో చేస్తున్నాడు, చూపిస్తున్నాడు కదా. ఆయన యొక్క కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్లోనే చెప్పిండు ప్రతి ఎంపీ నియోజకవర్గంలో 2 సీట్లు ఓబీసీలకు మేము కేటాయిస్తామని. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 119 నియోజకవర్గాలలో ఎన్ని సీట్లు బీసీలకు కాంగ్రెస్ పార్టీ అలాట్ చేసింది? ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నది? ఇది హిస్టరీ కదండి, కళ్ళముంగలు జరుగుతున్నది. జనాల్ని ఎంత తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం. నువ్వు వేసే యొక్క కప్పిగంతలకు, నువ్వు వేసే యొక్క పొలిటికల్ డ్రామాకు ఎవరు పడిపోరు. అందరికీ అన్నీ తెలుసు. టైం వచ్చినప్పుడు నీకు ఏం చేస్తారనేది తెలంగాణ సమాజం వెయిట్ చేస్తూ ఉన్నది.